ఇది అడవి. మేము తిరిగే దారి మెయిన్ రోడ్ల నుంచి, అక్కడ రోడ్ల నుంచి మాకు ఆటోలైనా బస్సులైనా బండ్లైనా రావాలి. ఇక్కడ ఒకసారి తీసుకొని గెస్ట్ హౌస్ కట్టాడు. చూడండి ఎంత చక్కగా బాగా కట్టాడు. దీనికి సోలార్ హీటర్లు పెట్టాడు, అంటే నీటి పారుదల కోసం. కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ వేసుకుంటారు, లేనప్పుడు అంటే ఎండల కాలమే కాబట్టి ఇది పనిచేసేది. ఎండల కాలం వచ్చినప్పుడు కరెంటుతో పని లేకుండా వీటిని ఆన్ చేసుకొని నీళ్లు పట్టుకుంటారు పొలానికి. ఇంకా ఇప్పుడు కూడా మనుషులు పని చేస్తారు, ఇంకా ఫినిష్ కాలేదు. ఈ పని ఫినిష్ అయిన తర్వాత దీనిలో ఓపెన్ చేసి చేరేస్తారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కట్టున్నారు, అది కూడా. అరటి తోట పెట్టేశారు, మొత్తం అరటి తోట. చూడండి చక్కగా, ఎంత చక్కగా అన్నీ ఇప్పుడన్నీ చిన్న చిన్న చెట్లు తోట. ఈ అరటి తోటలో కింద ఉన్నాయి చూడండి చిన్న చెట్లు. ఇదంతా మినువులు, అంటే మినపప్పు వేస్తాం కదా మనము, ఆ మినువులు ఇవి. చక్కగా అక్కడ వరకు కొన్నాడు ఆయన, చాలా పెద్ద స్థలం కొనేసాడు ఇక్కడిది. ఇది మా ఊరిదే. ఆ సార్ది వచ్చి మెడ్రాసు హైదరాబాద్లో ఉంటాడంట. అక్కడి నుండి వచ్చి ఆ సారు ఇక్కడ కొన్నాడు స్థలం. బెండ చెట్లు చక్కగా కాయలు కాసినాయి. ఎర్ర బెండకాయలు ఉన్నాయి, పచ్చ బెండకాయలు ఉన్నాయి. నేను కాయల దగ్గరికి వెళ్ళలేదు, దూరంగా నుండి తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఇవి పచ్చ బెండకాయలు, అవి ఎర్ర బెండకాయలు. ఈ బెండ చెట్లు కొనావరకు వేసున్నారు. అరటి చెట్లు, చిక్కుళ్ళు. ఇది పందిరి చిక్కుడు కాదు, మామూలుగా ఎలాగే ఉంటుంది. కాయలు అయితే బాగా కాస్తుంది. చూడండి చక్కగా పూత పూసింది, ఎంత బాగా పూసింది. ఇది కాయలు కాస్తుంది. ఇక్కడైతే పిండి వేసింది. నేను ఈసారి అడిగి పర్మిషన్ అడిగి వచ్చి తీస్తున్నాను ఇక్కడ వీడియో. తీసుకోవచ్చా లేదా సార్ అని అంటే, తీసుకోండి అమ్మా ఏం కాదు పర్వాలేదంటే అప్పుడు వచ్చి తీస్తున్నాను. దీనిలో గుమ్మడి చెట్లు కూడా వేసినారు, అది తీగ అల్లుకొని ఉంది. తీగ చిక్కుళ్ళు కూడా ఉన్నాయి, పందిరేస్తారేమో. చూశారు కదా, పల్లెల్లో పచ్చటి ప్రదేశాలు, పచ్చటి పొలాలు, పచ్చటి చుట్టూ చెట్లు, చల్లటి వాతావరణము. ఎండకి కొంచెం అట్ట ఇబ్బందిగా ఉన్నా మిగిలినప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది. న్యాచురల్ గాలి పీల్చుకోవచ్చు ఇక్కడ. ఇక్కడైతే ఒక మామిడి చెట్టు వేశారు, చాలా చక్కగా వస్తుంది. మరి ఇది అంటు మామిడో పంగినపల్లో తెలియదు కానీ పడేశారు. ఈ చెట్లలో మినుములు చల్లేశారు. చుట్టూ గోడ పెట్టేశారు పశువులు రాకుండా, పహిరి. టెంకాయ చెట్లు చూడండి, పెద్ద మాన్లు టెంకాయలు కూడా ఉన్నాయి. కోతులు ఇష్టంగా కోసుకొని తాగేస్తాయి. అయినా కానీ వాటిని తరమరు, ఎందుకంటే వాటికి కావాలి కదా ఆకారం, వదిలేస్తారు. లేకొచ్చా పని అయితే ఇంకా ఫినిష్ కాలేదు, కానీ లైటింగ్లు అంతా వేసేసారు. ఈ రేకులు మాత్రం షెడ్డు, అది మాత్రం మొత్తం స్లాబు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నా, దానిలోకి పోవడానికి ఇది నిచ్చెన కట్టారు. ఇప్పుడు నేను ఈ నిచ్చెన ఎక్కుతున్నా. స్విమ్మింగ్ పూల్ వాళ్ళకొక బాబేనంట, ఆ బాబు కోసం ఈ స్విమ్మింగ్ పూల్ కట్టారు. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది కదా చూసేదానికి. పక్కా పల్లెటూరు అడవిలో కడుతున్నారు ఇల్లు. ఇది పొలాల మధ్యలో. చుట్టూ గిడ్డి వేస్తారు కదా పార్కింగ్ లాగా, అలా చేశారు. ఆ గిడ్డ అయితే ఇంకా బాగా రాలి తొక్కేశారు కదా పనులు చేస్తుంటే, మళ్ళీ తీసి మళ్ళీ పచ్చగా వేస్తారంట ఫ్రెష్గా. టేకు మాకులు చూడండి, పెద్ద మాల్లో ఎంత లావనూరు ఉన్నాయో. మా వీడియో ఒకసారి మీరు చూడండి, ఎంత బాగుంటుంది. ఇది పల్లెల్లో తీసే వీడియో. ఒకసారి మాత్రం నేను ఈ పొలాల దగ్గర అయితే భోజనాలు అయితే పెడతాను.
తినప్పుడు వంట చేసుకొని తినడానికి హోటల్ భోజనం వాళ్ళు తెచ్చుకొని తినరంట. వాళ్ళు అక్కడికక్కడికే గ్యాస్ స్టవ్ పెట్టుకున్నారు. ఇత్తల చెమ్ము, ఇత్తల గ్లాసులు, అంటే చిన్నది ఇత్తల బింది, తాంబూలం, చిన్న స్టాండు, ఇక్కడే వంట చేసుకొని తిని వాళ్ళు వచ్చి ఉన్నంతసేపు టీ పెట్టుకోవాలన్నా కాఫీ పెట్టుకోవాలన్నా వంట చేసుకొని తినాలి. తినేసి వాళ్ళు బయలుదేరేస్తారు సాయంకాలానికి. ఇది కిచెన్, షింక్ పెట్టారు చూడండి ఎంత చక్కగా తయారు చేసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు తాగడానికి టీలు, అరటిపండ్లు, బిస్కెట్స్, మంచాలు, డిస్పోజ్ ప్లేట్లు, వాటర్ బాటిళ్ళు, పెప్సీ ఉందేమో దానిలో చూడండి. మంచాలు, కుర్చీలు, ఫ్యాన్లు సూపర్గా ఉంది కదా, చాలా బాగుందండి. దీనికి ఏసీ అన్నీ బిగించేశారు, అన్నీ ఫిట్ చేసేసారు. పైకి మిద్ది మీదకి ఎక్కడానికి మెట్లు, ఇక్కడ పని చేస్తుంది. ఒకసారి ఏమి ఇక్కడ పని చేస్తుంది, ఇక్కడ ఉంటారు. ఈ అమ్మాయి ఉంటుంది, వీళ్ళ పిల్లలు. ఈ పొలాలకి గెస్ట్ హౌస్కి మొత్తానికి కలిపి ఓనరు ఈ సారు అని కూడా తీశాను. దీపు ఫోన్ చేస్తున్నాడు, ఏమడుగు. ఈ సారు ఓనరు. ఈ సార్ కాడు కూడా ఒక సబ్స్క్రైబ్ చేయించేస్తా. చూసారా ఎంత చక్కగా ఉందో, పచ్చగా. వాతావరణం చాలా చల్లగా ఉంది ఈరోజు. మధ్యాహ్నం అయితే బాగా ఎండలు కాసాయి. తులసి చెట్టు కూడా పెట్టారు సార్ వాళ్ళు. చక్కగా రోజా చెట్టు వేశారు, చక్కగా పువ్వు పూసింది. షో చెట్లు చాలా వేశారండి అక్కడ వీళ్ళు.